వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఇప్పుడు చెప్పబోయే కథలో ఒక బాధ అంతర్లీనంగా ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. కెన్యాలోని నన్యుకి ప్రాంతంలో బ్రిటిష్ సైనిక శిక్షణా కేంద్రం బాటుక్ సమీపంలో నివసించే మహిళలు మరియు వారి పిల్లల ఆవేదన ప్రతిబింబిస్తోంది. వందల సంఖ్యలో ఉన్న ఈ మిశ్రమ జాతీయులు, మిక్స్డ్ రేస్ పిల్లల తల్లిదండ్రులు బ్రిటిష్ సైనికులు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోరాటంలో పరిశోధన మరియు DNA పరీక్షల సంచలన నిజాలు వెలుగులోకి తెచ్చాయి. తప్పిపోయిన తండ్రుల కోసం వేట. కెన్యాలోని నన్యుకి ఇక్కడ గాలిలో దుమ్ముతో పాటు ఒక నిశ్శబ్ద రోదన వినిపిస్తోంది. దశాబ్దాలుగా బ్రిటిష్ సైన్యం ఇక్కడ శిక్షణ పొందుతోంది. కానీ ఆ సైనికులు వెళ్లిపోయేటప్పుడు తమ వెంట తీసుకెళ్లలేని, ఇక్కడే వదిలేసిన ఒక సజీవ సాక్ష్యం ఉంది. వారే వందల మంది చిన్నారులు. అంటే సింపుల్ గా వాళ్ళని తల్లులు చేసి వాళ్ళు బ్రిటిష్ మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ పిల్లల కళ్ళల్లో ఆరాటం ఉంది, గుండెల్లో ఒక ప్రశ్న ఉంది. మా తండ్రి ఎవరు? తెల్లటి చర్మం, గిరజాల జుట్టుతో ఉన్న ఈ పిల్లలు కెన్యా సమాజంలో అనాథులుగా వివక్షకు గురవుతూ పెరుగుతున్నారు. వీరందరి తండ్రులు బ్రిటిష్ సైనికులు. ప్రేమ పేరుతో, మోసం పేరుతోనో లేదా దారుణమైన అత్యాచారాల ఫలితంతోనో జన్మించిన ఈ పిల్లలు బ్రిటిష్ సైన్యం దశాబ్దాలుగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు నిశ్శబ్దం వీడింది. సైన్స్ సాయంతో నిజాన్ని నిర్ధారించే సమయం వచ్చింది. బ్రిటిష్ కోర్టుల వద్దకు వెళ్లిన ఈ పోరాటంలో అత్యాధునిక DNA పరీక్షల ద్వారా పబ్లిక్ జెనెటిక్ డేటాబేస్ ను ఉపయోగించి పరిశోధకులు దిగ్భ్రాంతికరమైన నిజాలను బయటపెట్టారు. 9 ఏళ్ల కెన్యా బాలుడు పీటర్ తన తండ్రి బ్రిటిష్ సైన్యంలో పనిచేశారని తెలుసుకుంటూ పెరిగాడు. తన తోటి పిల్లల కంటే అతని చర్మం లేతగా ఉండడం ఏళ్ల తరబడి వేధింపులకు గురయ్యాడు. పీటర్ అసలు పేరు కాదు. పుట్టక ముందే అతని తండ్రి వెళ్లిపోవడంతో అతని తల్లి తీవ్ర పేదరికంలో జీవిస్తోంది. ఆమెను కొందరు కుటుంబ సభ్యులు కూడా దూరం పెట్టారు. కెన్యాలోని బ్రిటిష్ సైనిక స్థావరంలో కాంట్రాక్టర్ గా పనిచేసిన ఆ వ్యక్తి పీటర్ తండ్రితో పాటు అక్కడ సేవలందించిన మరో 19 మంది సైనికులు ఆ స్థావరం సమీపంలో పుట్టిన పిల్లలకు తండ్రులుగా గుర్తించారు. సంచలనాత్మక DNA పరీక్షలు మరియు న్యాయ ప్రక్రియ ద్వారా ఇది తేల్చారు. తన తండ్రి నుంచి ఆర్థిక సాయం పొందేందుకు అర్హుడయ్యాడు. కెన్యాలోని బ్రిటిష్ సైనిక స్థావరంలో కాంట్రాక్టర్ గా పనిచేసిన వ్యక్తి అతని తండ్రి ఎడ్వర్డ్ తో పాటు అక్కడ సేవలందించిన మరో 19 మంది సైనికులు ఆ స్థావరం సమీపంలో పుట్టిన పిల్లలకు తండ్రులుగా గుర్తించారు. ఇది DNA పరీక్షల ద్వారా తేల్చారు. అక్టోబర్ 2025 లండన్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. DNA ఆధారంగా పలువురు పిల్లల తండ్రులు బ్రిటిష్ సైనికులేనని అధికారికంగా ధృవీకరించింది. నేను కేవలం ఒక నెంబర్ కాదు, నాకు ఒక తండ్రి ఉన్నాడు అని బాధితుడు కన్నీళ్లతో చెప్పిన మాటలు సభ్య సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయి. నాన్యుకీలో 2004లో విధులు నిర్వహించిన మాజీ బ్రిటిష్ సైనికుడు ఫిల్ తన 20 ఏళ్ల కుమార్తెతో కాతీతో ఇప్పుడు పరిచయం పెంచుకుంటున్నందుకు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. కాతీ తల్లి మ్యాగీ ఆయన ముందుగా పెళ్లి ప్రతిపాదన చేశారు. తమ కుమార్తె పుట్టిన తర్వాత తొలి నెలల్లో కుటుంబంతో గడిపారు. కానీ తర్వాత మరో నియామకానికి వెళ్ళినప్పుడు తన ఫోన్ పోవడంతో వారి సంప్రదింపు వివరాలు కోల్పోయినట్టు చెప్పారు. కాతీ తల్లి మ్యాగీ ఆమెకు తండ్రి చనిపోయినట్టు చెప్పారు. కానీ పెద్దయ్యాక కాతీ తన తండ్రి బతికే ఉన్నట్టు తెలుసుకుని ఫేస్బుక్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె అకౌంట్లను గుర్తించలేక అతను బ్లాక్ చేశానని చెబుతున్నారు. ఈ సమయంలో తాను సైన్యం విడిచిపెట్టినట్టు, కొంతకాలం నిరాశ్రయుడిగా ఉండి మానసిక సమస్యలతో పోరాడుతున్నానని ఆయన తెలపడం పౌర జీవితానికి మారడం అంత సులభం కాదు అన్నారు. కాతీ కూడా ఆ సమయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. చివరకు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసింది. పెరిగేటప్పుడు నాకు తండ్రి అవసరం అని చాలా అనిపించేది. జాతి వంటి విషయాలు కారణంగా నా తల్లి అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు ఉండేవి. దాంతో నాకు చాలా ఒంటరితనం అనిపించేది. మనలో ఒక భాగం మనకే తెలియకుండా మిస్టరీగా ఉండిపోతుంది అని ఆమె తెలిపారు. UK కోర్టుల్లో ఇటీవల పితృత్వానికి నిర్ధారించిన తర్వాత ఫిల్ తనెవరో తెలుసుకోవడం చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన కాతీతో సంప్రదింపులు జరుపుతూ ఆమెకు, మ్యాగీకి కొంత ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. నేనేం చేసినా ఆమెతో కోల్పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేను. కానీ కాతీకి చెప్పాను, ఇప్పటికైనా నేను చేయగలిగినంతా చేయడానికి ప్రయత్నిస్తాను అని ఆయన చెప్పారు. ఇప్పుడు కాతీ UKకి వెళ్లాలని ఆశిస్తోంది. ఇప్పటి వరకు తన క్లయింట్లతో పిల్లలకు డబ్బు పంపుతున్న తండ్రి ఫిల్ ఒక్కరేనని తెలుస్తోంది. ఇలా తమ తండ్రి ఫోటో కూడా చూడని పిల్లలు బ్రిటిష్ పౌరసత్వం మరియు గుర్తింపు పొందే హక్కు దక్కింది. దశాబ్దాల చీకటి తర్వాత వందలాది కుటుంబాలకు న్యాయం జరిగే దిశగా
అడుగులు పడుతున్నాయి. ఇది కేవలం DNA పరీక్ష కాదు, ఇది ఒక అస్తిత్వ పోరాటం. ఈ కెన్యాలోని బటుక్ బ్రిటిష్ ఆర్మీ ట్రైనింగ్ యూనిట్ కెన్యా ప్రతి ఏడాది వేల మంది బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందుతారు. స్థానిక మహిళలతో సంబంధాలు పెట్టుకుని పిల్లలు పుట్టిన తర్వాత వారిని వదిలేసి వెళ్లిపోవడం దశాబ్దాలుగా జరుగుతోంది. ఇప్పుడు గతంలో ఎవరైతే ఇక్కడ పనిచేసి వెళ్లారో వాళ్ళ తండ్రి అవడపించడం కోసం చాలా పూర్వం అసాధ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు లాయర్లు, శాస్త్రవేత్తలు కలిసి బహిరంగంగా అందుబాటులో ఉన్న జెనెటిక్ డేటాబేస్, యాన్సిస్ట్రీ సైట్స్ వంటివి ద్వారా సైనికుల బంధువులను గుర్తించి తద్వారా వాళ్ళ తండ్రులను కనిపెడుతున్నారు. లండన్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో కూడా పలువురు కెన్యా పిల్లలు తండ్రులు బ్రిటిష్ పౌరులేనని అంగీకరించింది. ఇది వారికి బ్రిటన్ పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం అయింది. మానవ హక్కుల ఉల్లంఘన ఈ కేసుల్లో కొన్ని కేవలం ప్రేమ వ్యవహారాలు మాత్రమే కాదు, బలవంతపు అత్యాచారాల ఫలితంగా పుట్టిన పిల్లలు కూడా ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కథను ఆనాటి అనాథ చిన్నారుల దశాబ్దాల నిరీక్షణకు దక్కిన ఒక చిన్న గెలుపు. థ్యాంక్ యూ. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.